చదివేస్తే ఉన్నమతి పోయిందట. ఇద్దరు దౌర్భాగ్యులు తిన్న ఇంటి వాసాలను లెక్కపెట్టేటువంటి విధంగా ఒక దిక్కుమాలినటువంటి స్టేట్మెంటు ఒకానొక సందర్భంలో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏఆర్ రెహమాన్ ఒక దిక్కుమాలినటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. గత కొంతకాలంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డివైసివ్ అనేటువంటి ఒక పదజాలాన్ని ఉపయోగిస్తూ ఒక 10 ఏళ్లుగా ఇప్పుడు ఒక వర్గీకరణ, ఒక విభజన కారణంగా నాకు అవకాశాలను తగ్గిపోయాయి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని వెనకాల ఎంత కుట్ర ఉంది అనేటువంటిది చాలామందికి అర్థం కావడం లేదు. గత 10 ఏళ్లుగా ఈ విభజన, ఈ వర్గీకరణ ఆయనకు అవకాశాలు రాకుండా చేస్తున్నాయని అంటే కారణం ఏమై ఉంటుంది? హిందువులందరూ సమైక్యంగా ఉన్నటువంటి కారణం చేత, తను ఇస్లాం ధర్మానికి చెందినటువంటి వాడు కావడం చేత హిందువులు తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు అనేటువంటిది అతని యొక్క సారాంశం. ఆడరాక పాత గజ్జరు అనేటువంటి సామెత, మొహం బాగలేక అద్దం పళ్ళు పగలగొట్టుకున్నాడు అనేటువంటి ఒక సామెత ఉంది చూసారా? అట్లా తన ప్రతిభా పాఠవ్యాలు అనేటువంటిది తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో తనకు ఇదిగో ఈ కారణం చేత తనకు అవకాశాలు దక్కడం లేవనేటువంటి అక్కసును వెళ్ళగట్టుకున్నాడు ఒక ఛానల్ వాళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి సమయంలో. అవకాశాలు అనేటువంటివి ఇంకా మీకు సొత్తా? సంగీత ప్రపంచాన్ని మీరు ఒక్కరే ఏలాలనుకుంటే ఎట్లా? కొత్త వాళ్ళకంటూ అవకాశాలు రావాలి కదా. ఏ రంగంలోనైనా కానీ కొంతవరకు వాళ్ళకు ఒక ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం తగ్గిపోయిన తర్వాత కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కొత్త వాళ్ళను ప్రజలు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అట్లా అనుకుంటే కనుక ఒకప్పటి మేటి దిగ్గజాలైనటువంటి వారు చక్రవర్తి గారి సంగీతం అంటే చెవులు కోసుకునేటువంటి వారి సంగీతం ఎటుపోయింది? వారు ఎప్పుడన్నా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? రాజ్కోటి అనేటువంటి సంగీత ద్వయానికి చెందినటువంటి ఇద్దరిలో కోటి గారి సంగీతము చాలా మనకు తెలుసు. ఇప్పుడు కోటి గారి సంగీతం అనేటువంటిది ఎక్కడా కూడా మనం వినిపించట్లేదు. అడపాదడప ఆయన కొన్ని షోలలో కనబడుతూ ఉన్నారు. కానీ కోటి గారు ఇదిగో ఈ కారణాల చేత, వీళ్ళ కారణం చేత నాకు అవకాశాలు దక్కడం లేవు అనేటువంటి అక్కసు ఎక్కడైనా కానీ వెళ్ళపుచ్చుకున్నాడా? అదేవిధంగా మణిశర్మని కానివ్వండి, లేకపోతే ఎంఎం కీరవాణి కానివ్వండి, ఎంఎం శ్రీలేఖని కానివ్వండి, రమణ గోగులని కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సంగీతంలో ఉర్రూతలూగిలించినటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా సరైనటువంటి అవకాశం లేవు. కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా మాకు ఫలానా వారి కారణాల చేత మాకు అవకాశాలు దక్కడం లేదు అని ఎక్కడైనా కానీ వాళ్ళు చెప్పుకున్నారా? ఇట్లా ఎంతో మంది అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆ కాలంలో వాళ్ళు బాగా రాణించారు. కొంతకాలం తర్వాత కొత్త వాళ్ళు అనేటువంటి వాళ్ళు పుట్టుకుని రావడం జరిగింది. కొత్త వాళ్ళని ప్రజలు ఆదరించడం కారణంగా పాత వాళ్లకు సహజంగానే అవకాశాలు అనేటువంటి తగ్గిపోతూ ఉంటాయి. కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తుంటాయి. ఉన్నంత కాలము మీరే రారాజుగా ఉండాలి అని అనుకుంటే ఎట్లా అవుతుంది? అది అత్యాశ కాదా? అసలు ప్రజలు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు. కొత్త వాళ్లకు ప్రజలు ఎప్పుడు కూడా అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్క రంగంలో ఉండేటువంటిది. దీన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి. కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. అసలు మిత్రులారా, ఇతనికి ఇచ్చినటువంటి ఆస్కార్ అవార్డును ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. మతపరమైనటువంటి కారణాల వల్ల, ఈ విభజన కారణాల వల్ల నాకు అవకాశాలు దక్కడం లేవు అనుకుంటే కనుక అది సిగ్గుమాలినటువంటి పని. అది హిందువులు ఆదరించినటువంటి కారణం చేతనే ఈ రోజున మీరు ఒక టాప్లో ఉన్నారు. మీరు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించాలంటే కారణం దానికి కేవలము హిందువులు మిమ్మల్ని అభిమానించడమైనటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని హిందువులకు మీరు ఖచ్చితంగా సారీ చెప్పాలి. అవకాశాలు దొరికితే చక్కగా సద్వినియోగం చేసుకోండి.